హాయ్ వివర్స్, మనం వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు గద్య భాగం చూస్తూ ఉన్నాము. క్రింది ఖాళీలను పూరించండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2వ తేదీన జన్మించారనమాట. లాల్ బహదూర్ శాస్త్రి రామ్ దులారీ దేవి తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ్. లాల్ బహదూర్ శాస్త్రి యూపీ ప్రదేశానికి మంత్రి అయ్యారు. శాస్త్రి జన్మదినము గాంధీ జయంతి అవుతుందన్నమాట. శాస్త్రి గారు 1966 జనవరి 11వ సంవత్సరంలో మరణించారు. క్రింది విషయాన్ని చదవండి, తప్పు ఒప్పులను గుర్తించండి. ఇక్కడ చూడండి, భారత జాతీయోద్యమ నాయకులలో బిపిన్ చంద్రపాల్ ఒకరు. ప్రస్తుతము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైచెల్లో జన్మించారు. సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసము, అభ్యుదయం కోసము పాటుపడ్డారు. కవులను, పండితులను, తత్వవేత్తలను, ప్రవక్తలను, నాయకులను, సాధారణ ప్రజలనందరినీ ఆహ్వానించారు. ఈ విధముగా దేశానికి సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. బిపిన్ చంద్రపాల్ జాతీయోద్యమ నాయకుడు. ఒప్పు. బిపిన్ చంద్రపాల్ సహాయ నిరాకరణోద్యమానికి వ్యతిరేకి. తప్పు. బిపిన్ చంద్రపాల్ కవులను, పండితులను స్వాతంత్రోద్యమానికి ఆహ్వానించారు. ఒప్పు. బిపిన్ చంద్రపాల్కు స్వాతంత్రోద్యమ కాంక్ష ఎక్కువ. ఒప్పు. బిపిన్ చంద్రపాల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు. ఒప్పు. మనము ప్రశ్నలు జవాబులు చూద్దాము. శాస్త్రి గారి పుట్టు పూర్వోత్తరాలను గురించి తెలుసుకుందాము. శాస్త్రి గారు 1904వ సంవత్సరం అక్టోబరు 2వ తేదీన వారణాసిలో రామ్నగర్లో జన్మించారు. తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, తల్లి రామ్ దులారీ దేవి. శాస్త్రికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. అందువల్ల వాళ్ళ తాతయ్య ఇంట్లో పెరిగారు. శాస్త్రి గారి జీవితంపై విశేష ప్రభావం చూపినటువంటి సంఘటన రాయండి. శాస్త్రికి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అతను ఒకరోజు పిల్లలతో కలిసి ఒక తోటలో పువ్వులు దొంగిలించడానికి వెళ్ళాడనమాట. పువ్వులు జామకాయ ఏమో తెలీదు, పువ్వులు కాయ, ఒక దాంట్లో కాయ అనుంది, దీంట్లో వచ్చేసి పువ్వులు అనుంది. తోటమాలి అది కనిపెట్టగా పిల్లలందరూ పారిపోయారు. శాస్త్రి మాత్రము దొరకగా అతన్ని పట్టుకొని ఈయన కసితీరా కొట్టాడనమాట. ఎవరు? తోటమాలి. నేను తండ్రి లేని వాడిని, నన్ను ఇలా కొట్టడం న్యాయం కాదు అని లాల్ బహదూర్ శాస్త్రి కన్నీరు కారుస్తూ చెప్పగా, తండ్రి లేకపోతే నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా అన్నాడు తోటమాలి. ఆ మాటలే పదే పదే గుణించుకొని, అవును, నాకు తండ్రి లేడు కాబట్టి మిగిలిన పిల్లలందరికీ నేను బుద్ధిమంతుడుగా ఉండాలి అని ప్రతిజ్ఞ చేసుకొని తన జీవితంలో దాన్ని అక్షరాలా పాటించి తన తోటి పిల్లలకే కాదు, తన తోటి నాయకులకు కంటే కూడా బుద్ధిమంతుడిలాగా పేరు తెచ్చుకున్నారు. శాస్త్రి గారి నిరాడంబర జీవితాన్ని గురించి రాయండి. శాస్త్రి గారికి భోగ విలాసాలంటే గిట్టదు. నిరాడంబర జీవితాన్ని కోరుకునేవాడు. ఒకసారి యూపీ మంత్రిగా ఉన్నప్పుడు కాగానే ఆయనకు ఇంటికి కొందరు పనివాళ్ళు వచ్చేసి ఎయిర్ కండిషనర్ను అమర్చారు. ఆ సమయంలో శాస్త్రి ఇంటి దగ్గర లేరు. ఇంటిలోని వారందరూ ఆనందపడ్డారు. శాస్త్రి గారు జరిగింది తెలుసుకొని బాధపడ్డారు. మంత్రి పదవి ఉండవచ్చు, ఊడిపోవచ్చు, మన కష్టము పడడానికి అలవాటు పడాలి. ఒకసారి సుఖానికి అలవాటు పడితే తిరిగి కష్టపడలేము అని లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. ఈ విధంగా ఎయిర్ కండిషన్ కూడా తీయించేశారనమాట. శాస్త్రి గారి విశాల దృష్టిని రాయండి. భారత ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి విశాల దృష్టి ఆయన తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల్లో మరియు ఆయన జీవన శైలిలో తెలుస్తుంది. దేశ సేవలోనే జీవించారు, దేశం కోసమే మరణించారు. మరణించేటువంటి సమయానికి ఆయనకు బ్యాంక్ ఖాతా కూడా లేదు. కుమారునికి మంచి ఉద్యోగమైనా ఇప్పించుకోలేదు. ఎంతటి నిస్వార్థపరుడో, ఇలాంటి గొప్ప నాయకుడు మరొకరు మనకు దొరకరు.